సావిత్రి ఆంటీ, ఓకే నేను వస్తున్నా. సరే దేవ్ సార్ మీరు వెళ్ళండి, నేను అక్కని చూసుకుంటాను. రఘు రఘు వసుని పడుకోబెట్టడానికి ప్రయత్నించు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి నాకు చెప్పు. ఓకే దేవ్ సార్ ఇక్కడికి రండి. నువ్వు ఏం చెప్పాలనుకున్నా సరే అక్కడి నుంచే చెప్పు. దేవ్ సార్ మీకు ఇంతకు ముందు ఎవరైనా చెప్పారా మీరు నంబర్ 1 హీరోలా ఉంటారు అని? హీరో దేవ్ సార్ అయినా హీరో అచ్చం సినిమా హీరో లోగు. దేవ్ సార్ మీరు వెళ్ళండి, నేను అక్కని చూసుకుంటాను. మీరు వెళ్ళండి. జాగ్రత్తగా చూసుకో. అక్క కిందకి దిగు. లేదు చూసి ఈ మంచం ఎంత ఎత్తుగా ఉందో, నేను పడిపోతాను. సరే సరే మనం ఒక ఆట ఆడదామా? సరే నేను ఎలా చేస్తానో నువ్వు అలాగే చేయాలి. సరే ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు దీన్నేం చేయను? ఈరోజు వసు ఏంటి పిచ్చి పిచ్చిగా చేస్తుంది? మీ ఆన్లైన్ అప్లికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, చౌదరి ఫ్యామిలీలో ఏ మెంబర్ అయినా సరే, అలాగే ఏ ఎంప్లాయ్ అయినా సరే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వీలేదు. మీరు మీ ఇంటి సర్వెంట్ కూతుర్ని ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయనిచ్చారు, పైగా తను గెలిచింది కూడా. ఏమైంది చందు? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? ఏమండి, ఈరోజు వసుధ రిపోర్టర్స్ నోరు మూయించేసే ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏవైతే నిందలు వేశారో అవి తప్పైతే కాదు కదా. మన కుటుంబంలోనే స్టాఫ్లోనో ఎవరో ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చెయ్యకూడదు. ఇంత పెద్ద పొరపాటు అసలు ఎలా జరిగింది? నేను తెలుసుకోవాలనుకుంటుంది ఒక్కటే, ఈ పన్నాగం పన్నింది ఎవరు? అమ్మకి ఎలా చెప్పాలి ఇదంతా కల్పన చేసిన నిర్వాకమేనని? చెప్పినా ఎవరూ నా మాట వినరు కదా. నేనస్సలు నమ్మలేను. వసుధే స్వయంగా తన పేరు ఆ లిస్టులో రాసిందంటే. వసు గెలవడం వల్ల నాకెలాంటి సమస్య లేదు. నేను తెలుసుకోవాలనుకున్నది ఒక్కటే, ఎవరది నేను పెట్టిన నియమ నిబంధనల్ని ఉల్లంఘించింది? మీరు చెప్తుంది నిజమే అమ్మా. ప్రశ్న తలెత్తింది మీ మీద, మన కంపెనీ రెప్యుటేషన్ మీద కూడా. నేను మీకు మాటిస్తున్నాను, ఇది చేసింది ఎవరైనా కానీ రేపు ఉదయం కల్లా మీ ఎదురుగా నిలబెడతాను. నీ నుంచి నేను ఇదే ఆశించాను దేవా. సరే, అవినాష్ కల్పనల పెళ్లి తారీఖు ఖాయం చెయ్యడానికి నేను రేపు పంతులు గారిని ఇంటికి పిలిపిస్తున్నాను. కరిష్మాకి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసేయ్. అలాగే పని పూర్తయ్యాక నాకు ఆ వ్యక్తి పేరు కూడా తెలియాలి. మనల్ని, మన కుటుంబాన్ని మోసం చెయ్యాలి అని చూసింది ఎవరు? అలాగే అమ్మా. నీకెందుకు అన్ని చెమటలు పడుతున్నాయి? కొంపతీసి ఇందులో నీ హస్తమేం లేదు కదా? అయ్యో, నా హస్తం కాదు కదా, వేలు కూడా లేదు. అయినా వేడిగా ఉంటే చెమటలు పడతాయి కదా. వసు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నాన్న, నా తల కొంచెం నొప్పిగా ఉంది. సరే అక్క.
ఎన్ని వేళ్ళు? రఘు, నువ్వు నువ్వు నన్ను విసిగించకు. సరే అక్క, నీకు గుర్తుందా నువ్వు నిన్న ఏమేం చేసావో? నిన్న నేను అతిథుల్ని కలిశాను. ఆ తర్వాత నేను లడ్డూని తిన్నాను. ఆ తర్వాత నాకేమీ గుర్తు రావట్లేదు. ఈ మత్తు మందు తాగిన మత్తు కాదు, లేదంటే నిమ్మరసానికి దిగిపోయేది. నిన్న నువ్వు ప్రవర్తించిన తీరుంది చూడు, ఏది ఏమైనా అది గంజాయి మత్తులానే ఉంది. దానికి ఎలాంటి విరుగుడు ఉండదుగా. నిన్న పార్టీలో అంటే విందు ఇంకా జరుగుతూనే ఉంటుంటుంది కదా. లేదు వసు, విందు నిన్న అయిపోయింది. పైగా నువ్వు అక్కడ ఎలా ప్రవర్తించావంటే నాన్న, విందులో నేను ఏం చేశాను నిన్న? నా కడుపులో ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ బయటకు వచ్చేస్తుంది. రే ముయ్, నాన్న, అంటే ఇదంతా నేను చేశానా? అవును వసు. ఇవన్నీ నేను పెద్దమ్మ గారి ముందు చేశానా? అరే మూయ్, నిన్న నీ పెద్దమ్మ గారి ముందు నువ్వు అందరి నోళ్ళు మూయించేసావు మెజిషియన్. అందరూ నోరు మూసేయండి, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అయ్యో, సరే వసు, నాకు ఆలస్యం అవుతుంది, పనికి వెళ్ళాలి. నువ్వు ఇంకా ఏం గందరగోళం చేయకు. మీరేం దిగులు పడకండి అంకుల్, మీరు వెళ్ళండి. నేను రఘు ఉన్నాం కదా, తన్ని చూసుకుంటానులేండి మేము ఇద్దరు కలిసి. నా కడుపులో సీక్రెట్ దాగి ఉంది. ఇంకా అది బయటకు వచ్చేస్తుంది. ఒక విషయం చెప్తాను మెజిషియన్, నిన్న నువ్వు ఏం తాగేవో కానీ అది రోజు తాగేసాయి. ఏం సాలిడ్ ఎంటర్టైన్ చేసింది మీ అక్క. అవి సార్, నాకు చెప్పండి, ఇంకా నేనేమేం చేశాను? మీరెవరు నన్ను క్వశ్చన్స్ అడగడానికి? హా? అసలు మీరెవ్వరు మా అమ్మగారిని ప్రశ్నించడానికి? అసలు మీరెవ్వరు? కానీ మెజిషియన్, నా ఫేవరెట్ పార్ట్ ఏంటో తెలుసా నీకు? నువ్వు కల్పనని మొహం పగలగొట్టేస్తా అని బెదిరించినప్పుడు. ఓ మేడం, మధ్యలోకి రావద్దు, మొహం పగలగొట్టేస్తాను. అయ్యో, ఒకవేళ ఎవరైనా మా పెద్దమ్మ గారిని అర్థం లేని ప్రశ్నలు అడిగారా, నేనేం చేస్తానో నాకే తెలీదు. మేడం, నేను గనక మా ఊరి భాషలో నిన్ను అవమానించాననుకో, వచ్చే జన్మ వరకు ఇంగ్లీష్ మాట్లాడలేవు మేడం. Stupid. Stupid.